హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్. ప్రతి వారంలాగే ఈ వారం కూడా మనమైతే గుంటూరు నల్లపాడు కోడిపుంజల మార్కెట్కి అయితే రావడం జరిగిందనమాట. మనం వచ్చే టైంకి అయితే చాలా కోలాహలంగా అయితే ఉంది మార్కెట్. అయితే చూడొచ్చు, చాలామంది వచ్చేసి అయితే ఉన్నారు కోడిపుంజలను తీసుకొని వచ్చి. అలాగే ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన యొక్క వీడియోస్ని చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ మార్కెట్ అనేది ప్రతి శుక్రవారం కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతూ ఉంటుందన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మార్కెట్కి సంబంధించిన కోడిపుంజల వివరాలు అనేవి పూర్తిగా తెలుస్తాయి. మార్కెట్కి రెగ్యులర్గా కోడిపుంజలను తీసుకొచ్చే బాబాయ్ అయితే ఈ కోడిపుంజను అయితే తీసుకొని వచ్చారనమాట. దీని యొక్క రంగు వచ్చేసి అబ్రాస్గా అయితే చెప్పారు. చూడొచ్చు పుంజునైతే ఇది లాస్ట్ వీక్ కూడా తీసుకొని రావడం అయితే జరిగిందనమాట అంకుల్ అయితే. పుంజు అయితే చాలా టాప్ క్వాలిటీ పుంజు అనమాట. దీని జోట్లో తీసుకొచ్చినటువంటి 2 కోడి పుంజులు కూడా అమ్మేయడం జరిగింది లాస్ట్ వారమే అయితే. దీని యొక్క హైట్ అనేది 23 వరకు అయితే ఉంటుంది. 3.5 నుంచి 4 కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగిందనమాట. వయసు వచ్చేసి 1.5 సంవత్సరం దగ్గరగా ఉంటుందని కూడా చెప్తున్నారు. దీని ధర అనేది 20,000 రూపాయలకి అయితే చెప్పారు. దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. ఈ పుంజరంగు వచ్చేసి మనకి నమలుగా అయితే చెప్పడం జరిగిందనమాట. దీన్ని కూడా బాబాయ్ అయితే తీసుకొని వచ్చారు. దీని హైట్ అనేది 22 వరకు అయితే ఉంటుంది. 3.5 కేజీల వరకు బరువు ఉండొచ్చు అని అయితే చెప్పడం జరిగిందనమాట. చూడొచ్చు కోడిపుంజునైతే. దీని వయసు కూడా 1.5 సంవత్సరం పైనే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇది కూడా టాప్ బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజుగానే అయితే చెప్పడం జరిగింది. దీని ధర కూడా 20,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఈ ధరల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. కోడిపుంజును కూడా అయితే బాబాయ్ అయితే తీసుకొని వచ్చాడు. రంగు వచ్చేసి రసంగా అయితే చెప్పారు. హైట్ అనేది 22 లోపు అయితే ఉండొచ్చు అని అయితే చెప్పడం జరిగిందనమాట. 3.5 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా చెప్పారు. 1.5 సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు అంట ఇదైతే. చూడొచ్చు కోడిపుంజునైతే. దీని ధర అనేది 7,000 రూపాయలకి అయితే చెప్పడం జరిగింది. దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఒక కోడిపుంజునైతే తీసుకొని వచ్చారు. చూడొచ్చు కోడిపుంజునైతే. దీని యొక్క రంగు అనేది ఎర్రనమలకి అయితే చెప్పడం జరిగింది. హైట్ అనేది 22 దగ్గరకి అయితే ఉండొచ్చు. 3 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు. వయసు వచ్చేసి 1 సంవత్సరం లోపే ఉంటుందని కూడా చెప్పడం జరిగిందనమాట. దీని యొక్క ధర వచ్చేసి 5,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇంకా బాబాయ్ అయితే చాలా హైట్ ఉన్నటువంటి కోడిపుంజుని అయితే తీసుకొచ్చారు. చూడొచ్చు దీని యొక్క రంగు వచ్చేసి అబ్రాస్ అనమాట. సైజ్ వచ్చేసి 26 దాకా అయితే ఉండేలా ఉందన్నమాట కోడిపుంజు అయితే. దీని యొక్క బరువు వచ్చేసి 3.5 కేజీల పైన అయితే ఉండేలాగైతే కనిపిస్తుంది. వయసు కూడా 1 సంవత్సరం వరకు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. పుంజు అయితే చాలా హైట్ అయితే ఉందన్నమాట. ఇది 26 సైజు పుంజు ఇది. దీని యొక్క ధర అనేది 6,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. అబ్బాయి అయితే మొత్తం 2 పుంజులు అయితే తీసుకొచ్చాడు. వాటిల్లో ఒకటి వచ్చేసి ఇది పట్టపిల్ల అనమాట. దీని యొక్క వయసు అనేది 5 నుంచి 6 నెలల మధ్యలో ఉంటుందని అయితే చెప్పారు. హైట్ అనేది ఇప్పుడే 22 వరకు అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఇదైతే నలకట్టు అబ్రాస్గా అయితే చెప్పారు. బరువు వచ్చేసి 2 కేజీల దగ్గరగా ఉంటుందని, డబుల్ బాడీ వస్తుందని అయితే చెప్పడం జరిగింది బాబాయ్ అయితే. దీని ధర అనేది 4,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా చెప్తున్నారు అనమాట. ఈ పుంజురంగు వచ్చేసి పింగళ అనమాట. చూడొచ్చు కోడిపుంజు అయితే చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంది. ఫుల్ మెటవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజుగా అయితే చెప్పారు. దీని హైట్ కూడా 22 వరకు అయితే ఉంటుంది. 3 కేజీల పైన బరువు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారనమాట. దీని యొక్క వయసు వచ్చేసి 1.5 సంవత్సరంగానే చెప్పడం జరిగింది. చూడొచ్చు పుంజు యొక్క వాటం అయితే చాలా మంచి పుంజు అనమాట. దీని ధర వచ్చేసి 17,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. బాబాయ్ అయితే ఒక మంచి రసంగానైతే తీసుకొని వచ్చారనమాట. చూడొచ్చు దీని యొక్క హైట్ అనేది 22 వరకు అయితే ఉంటుంది. 4 కేజీల దగ్గరగా బరువు ఉండొచ్చు అని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇంకా వయసుకు వచ్చేసి 2 సంవత్సరాల పైనే ఉంటుందని కూడా చెప్పారు. ఇది రెడీ టు కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు అనమాట. దీని యొక్క ధర అనేది 5,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. చాలా మంచి కోడిపుంజు అనమాట. ఇదైతే ఫుల్ ఏక మీద అయితే ఉంది కోడిపుంజు. చూడొచ్చు కోడిపుంజునైతే. ఒక కోడ్ డాగ్ని అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు. చూడొచ్చు దీని యొక్క హైట్ అనేది 22 పైనే ఉండేటట్లయితే చెప్పారు. బరువు అనేది 3.5 కేజీల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. కోడిపుంజు అయితే కొంత సజ్జలో ఉంటుందని కూడా చెప్తున్నారనమాట. వయసు వచ్చేసి 2 సంవత్సరాల పైన ఉంటుందని కూడా చెప్పడం జరిగింది బ్రదర్ అయితే. దీని యొక్క ధర వచ్చేసి 9,500 రూపాయలకి అయితే చెప్తున్నారు. దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది.
రెడీ టు కండిషన్ అనమాట కోడిపుంజి అయితే చూడొచ్చు. గారు అయితే మంచి కోడిపుంజిని అయితే సేల్కి అయితే తీసుకుని వచ్చారు. చూడొచ్చు కోడిపుంజిని అయితే. దీని యొక్క రంగు వచ్చేసి నెమలమాలగా అయితే చెప్పడం జరిగింది. హైట్ అనేది 23 వరకు అయితే ఉంటుంది. 5 కేజీల దగ్గరగా బరువు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారనమాట. చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజికి అయితే చెప్పారు. దీని యొక్క ధర అనేది తాతగారు అయితే 10,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది. కోడిపుంజి అయితే చాలా బాగుందన్నమాట. రెడీ టు కండిషన్ కోడిపుంజి అయితే. విజయవాడ కోళ్ళ మార్కెట్కి రెగ్యులర్గా కోడిపుంజని తీసుకొచ్చే బ్రదర్ అయితే పుంజని అయితే తీసుకుని వచ్చారు. దీని యొక్క రంగు వచ్చేసి పసుమల సిత్వా అనమాట. చూడొచ్చు కోడిపుంజి అయితే కొంచెం ఎండ వల్ల అయితే ఇలా రెక్కలు జారేసి అయితే ఉంది. దీని యొక్క హైట్ అనేది 23 వరకు అయితే ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉన్నటువంటి కోడిపుంజి ఇది. వయసు వచ్చేసి సంవత్సరం లోపే ఉంటుందని అయితే చెప్పారు. పట్టపుంజిగానే అయితే చెప్తున్నారనమాట. దీని యొక్క ధర అనేది 8,000 రూపాయలకి అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే. దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. అయితే మంచి తూర్పు జాతి ఫుల్ రెచ్చివాటం ఉన్నటువంటి కాకి నెమలని అయితే తీసుకొని వచ్చారు. చూడొచ్చు కోడిపుంజని అయితే చాలా బాగుందన్నమాట. చాలా టాప్ క్లాసు కోడిపుంజి అయితే. హైట్ అనేది 23 వరకు అయితే ఉంటుంది. బరువు వచ్చేసి 3.5 కేజీల వరకు ఉండొచ్చు అని అయితే చెప్పారు. వయసు అనేది 1.5 సంవత్సరాల వరకు ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట. పుంజి అయితే ఫుల్ రెచ్చివాటం ఇదైతే. దీని యొక్క ధర అనేది 20,000 రూపాయలకి అయితే చెప్పడం జరిగింది. దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. రెడీ టు కండిషన్ అనమాట ఈ కోడిపుంజి కూడా అయితే. మంచి కాకిడాగన్ అయితే తీసుకొని వచ్చారు. చూడొచ్చు కాకిడాగన్ అయితే రెడీ టు కండిషన్ అనమాట ఇది కూడా అయితే. దీని యొక్క హైట్ అనేది 23 వరకు అయితే ఉంటుంది. 4 కేజీల దగ్గరగా బరువు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. దీని యొక్క వయసు వచ్చేసి 1.5 సంవత్సరాల పైన అయితే ఉంటుంది. చూడొచ్చు కోడిపుంజిని అయితే చాలా బాగుందన్నమాట కోడిపుంజి. దీని యొక్క ధర వచ్చేసి 13,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. బ్రదర్ ఫైనల్గా ఎంతకి ఇస్తారు కదా? ఫైనల్గా వచ్చేసి 10,000 రూపాయలకి ఇస్తానని కూడా చెప్తున్నారనమాట. చూడొచ్చు కోడిపుంజిని అయితే. ఇలా మార్కెట్కి బాబాయ్ అయితే ఒక మంచి అబ్రాస్ని అయితే తీసుకొని వచ్చారు. చూడొచ్చు అబ్రాస్ని అయితే 24 సైజు వరకు అయితే ఉంటుంది. 4 కేజీల పైన బరువు ఉండేలా అయితే ఉందన్నమాట కోడిపుంజి అయితే. తోకైతే కొంత సజ్జలో ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఈ పుంజి యొక్క వయసు అనేది 2 సంవత్సరాల దగ్గరగా ఉండొచ్చు అని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక ధర విషయానికి వస్తే 11,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. కోడిపుంజి అయితే చాలా మంచిగా అయితే ఉంది. బాబాయ్ అయితే మంచి ఒరిజినల్ కోడి కాకిడాగని అయితే తీసుకొని వచ్చారనమాట. చూడొచ్చు కోడిపుంజిని అయితే ఫుల్ యాక్టివ్గా అయితే ఉంది కోడిపుంజి అయితే. దీని యొక్క హైట్ అనేది 22 వరకు అయితే ఉంటుంది. 3 కేజీల దగ్గరగా బరువు ఉండేలా అయితే ఉందన్నమాట కోడిపుంజి అయితే. దీని యొక్క ధర వచ్చేసి 5,000 రూపాయలకి అయితే చెప్పడం జరిగింది. దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. ఈ కోడి కాకినాడలను కూడా ఆ బాబా గారు అయితే తీసుకొని వచ్చారనమాట. హైట్ అనేది 22 లోపు అయితే ఉంటుంది. 3 కేజీల దగ్గరగా బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగిందనమాట. చూడొచ్చు కోడిపుంజిని అయితే చాలా బాగుంది. ఇక వయసు వచ్చేసరికి 1.5 సంవత్సరాల వరకు ఉండొచ్చని అయితే చెప్పడం జరిగింది. దీని యొక్క ధర అనేది 8,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ బ్రదర్ అయితే కొంచెం మంచి క్వాలిటీ ఉన్నటువంటి 3 కోడిపుంజలను అయితే తీసుకుని వచ్చారు. ఇప్పుడు చూస్తున్న ఈ పుంజ రంగు వచ్చేసి ఎర్రనమలకి అయితే చెప్పడం జరిగిందనమాట. ఆ తూర్పు జాతి మెట్టవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజగా అయితే చెప్తున్నారు దీన్ని అయితే. దీని యొక్క హైట్ అనేది 23 వరకు అయితే ఉంటుంది. 4 కేజీల దగ్గరగా బరువు ఉండొచ్చు అని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారన్నమాట. వయసు వచ్చేసరికి 1.5 సంవత్సరాల పైనే ఉంటుందని కూడా చెప్పారు. ఇకపోతే దీని యొక్క ధర అనేది 13,000 రూపాయలకి అయితే చెప్పడం జరిగింది. దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది. తోక చూడొచ్చు బుట్ట తోక అనమాట. రెడీ టు కండిషనే కోడిపుంజి అయితే. బ్రదర్ తీసుకొచ్చిన 3 పుంజుల్లో ఇది వచ్చేసి 2వ పుంజు అనమాట. చూడొచ్చు బిళ్ళకట్టు అబ్రాస్గా అయితే చెప్పారు. దీని యొక్క హైట్ అనేది 23 వరకు అయితే ఉంటుంది. 3.5 కేజీల దగ్గరగా బరువు ఉండొచ్చు అని అయితే చెప్తూ ఉన్నారనమాట బ్రదర్ అయితే. దీని వయసు వచ్చేసి 1.5 సంవత్సరాల దాకా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే దీని యొక్క ధర అనేది బ్రదరు 12,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. అటువంటి 3వ కోడిపుంజి అనమాట ఇది. దీని యొక్క రంగు వచ్చేసి ఎర్ర బ్రాస్గా అయితే చెప్పారు. హైట్ అనేది 22 దగ్గరగా అయితే ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. వయసు వచ్చేసి 2 సంవత్సరాల వరకు ఉండొచ్చు అని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారనమాట.
ఇంకా పోతే దీని యొక్క ధర అనేది బ్రదరు 4,500 రూపాయలకి అయితే చెప్తున్నారు. దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. ఫుల్ హెవీ సైజ్ ఉన్నటువంటి పచ్చకాకిని అయితే తీసుకొని వచ్చారు. చూడొచ్చు పచ్చకాకి పుంజునైతే తోకైతే సజ్జలో ఉన్నట్టుగా అయితే ఉంది. హైట్ వచ్చేసి 24 దగ్గరకి అయితే ఉంటుంది. 4.5 కేజీల వరకు బరువు ఉండొచ్చని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు. వయసు కూడా 2 సంవత్సరాల పైన అయితే ఉండేలా అయితే ఉందన్నమాట. దీని యొక్క ధర వచ్చేసి 6,500 రూపాయలకి అయితే చెప్తున్నారు. దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. టైం తక్కువగా ఉండటంతో అన్ని కోడిపుంజులను అయితే కవర్ చేయలేకపోయాము. కానీ మంచి క్వాలిటీ ఉన్న కోడిపుంజుల వరకు ఈ వీడియోలో చూపించడం జరిగిందనమాట. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి కోడిపుంజులను అమ్మాలనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. వాటిని మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఆల్. వీడియోకి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి.